సో ఆన్ ది హోల్ సంపంగిలో మేము ఎందుకు కొనాలి లేదా మేము ఇప్పుడు కొనాలనుకుంటున్నాం, ఈ 2 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయండి సార్. సో ఓకే, ఎందుకు కొనాలి, ఇప్పుడు కొనాలనుకుంటున్నాం, అలాంటి క్లయింట్స్ కి మీరు చెప్పే ఓకే. మా దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఏంటంటే ఫార్మ్ ల్యాండ్స్ అండ్ డిటిసిపి ప్రోడక్ట్స్. సో ఇన్ కేస్ ఫార్మ్ ల్యాండ్స్ లో మీరు కొనాలనుకుంటే, మీరు ఎందుకు కొనాలనుకుంటే ఇక్కడ లెస్ మనీ మోర్ ల్యాండ్, లెస్ మనీ మోర్ ల్యాండ్. సో లెస్ మనీ మోర్ ల్యాండ్ అనేటువంటి కాన్సెప్ట్ మేము తీసుకున్నాం కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో హైదరాబాద్ లో మనం ఎక్కడ ల్యాండ్ కొనాలనుకున్నా విత్ ఇన్ ఓవరాల్ లిమిట్స్ లో 20,000 per square yard ఉంది. 20 lakhs పెడితే కానీ 100 స్క్వేర్ యార్డ్ రాదు. సో 20 lakhs పెడితే మా దగ్గర ఎక్కువ ల్యాండ్ ఇస్తుంది, అర్థమవుతుందండి. దాని తర్వాత ల్యాండ్ అనేటువంటిది అప్రిషియేషన్ రావాలంటే డెఫినెట్ గా 5 to 10 years టైం పడుతుంది. బట్ మళ్ళీ మనం అమ్మేయాలంటే మనం విత్ ఇన్ లిమిట్స్ అంటే మంచి టాప్స్ లొకేషన్స్, హైటెక్ సిటీ అవ్వచ్చు, కూకట్పల్లి అవ్వచ్చు, ఇలాంటి లొకేషన్స్ లో మనం కొనుక్కున్నాం అనుకోండి, విత్ ఇన్ అవర్స్ లో మనం రీసేల్ చేస్తాం, అర్థమవుతుందండి. కొంచెం రెసిడెన్షియల్ గా డెవలప్ అవడానికి ఒక 2-3 years 5 years పట్టేటువంటి ల్యాండ్స్ ఏముంటుందంటే, అప్పుడు రెసిడెన్షియల్ గా డెవలప్ అయినప్పుడు రీసేల్ కి మనం పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ కి మన హైక్ అనేది, మనం ఎక్స్పెక్ట్ చేసిన హైక్ వచ్చి మనకు రిటర్న్స్ అనేది బాగుంటుంది. సో అలా కాకుండా మేము తీసుకున్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఫార్మింగ్ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో అండి, అక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఫార్మింగ్ మీద రిటర్న్స్ వస్తుంటాయి. ఫార్మ్ ల్యాండ్స్ కదండి, ఫార్మింగ్ మీద రిటర్న్స్ వస్తుంటాయి. సో ఈ అపార్ట్ ఫ్రమ్ ల్యాండ్ వాల్యూ పెరుగుతూనే ఉంటుంది, మీ ల్యాండ్ వాల్యూ డే బై డే పెరుగుతూ ఉంటుంది, ద సేమ్ టైం రిటర్న్స్ అనేది ఫార్మింగ్ మీద వస్తుంది. సో ఈ కాన్సెప్ట్ ఏముంటుంది, మనం బేసిక్ గా మేము ఈ జనరేషన్ తినొచ్చు ఫ్రూట్స్, నెక్స్ట్ జనరేషన్ తీసుకోవచ్చు అమ్మని, ఆ తర్వాత 3 generations వరకు కూడా మా దగ్గర ఇన్వెస్ట్ చేసినటువంటి ఎవరైనా కూడా వాళ్ళ 3 generations మా దగ్గర నుంచి రిటర్న్స్ అనేది తీసుకోవచ్చు. సో ఇది మా మేజర్ కాన్సెప్ట్. సో మా దగ్గర కొనాలి అనుకుంటే కావాల్సింది ఏంటంటే కమర్షియలైజ్డ్ పీపుల్స్ మేము ఎంకరేజ్ చేయము, అర్థమవుతుందండి. కమర్షియల్ గా మేము కొనుక్కుంటాను, నేనే ఓన్ గా ఫార్మింగ్ చేసుకుంటాను, నేనే ఓన్ గా కాటేజ్ కట్టుకుంటాను, ఇది మేము ఎంకరేజ్ చేయం. డెఫినెట్ గా మీరు కొనాల్సిందే సంపంగి బయోఫార్మ్స్ కి కార్పొరేట్ ఫార్మింగ్ కోసం లీజ్ కి ఇవ్వాల్సిందే. సో ఈ కాన్సెప్ట్ లోనే ఇప్పుడు డబ్బున్న వాళ్ళు, ఎక్కువ డబ్బున్న వాళ్ళు ఏం చేస్తుంటారంటే, నేను కొనుక్కుంటాను మీ దాంట్లో మీ ప్రాజెక్ట్ లో, కానీ నా ల్యాండ్ లో మీరు ఏం చేయదు కల్టివేషన్, మీరేం ఫార్మింగ్ చేయకూడదు, నేనే ఫార్మింగ్ చేసుకుంటాను, లేదంటే నేనే కాటేజ్ కట్టుకుంటాను, ఇలాంటి కాన్సెప్ట్. మా దగ్గర 100% మీరు మాకు లీజ్ కి ఇవ్వాల్సిందే, కార్పొరేట్ ఫార్మింగ్ కోసం లీజ్ కి ఇవ్వాల్సిందే. ఇన్ ఫ్యూచర్ లో మేము ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా అక్కడే పెడుతున్నాం. సో కాబట్టి డెఫినెట్ గా అనేది మా దగ్గర ఇన్వెస్టర్స్ మీరు చేయాలనుకుంటే డెఫినెట్ గా ఈ కాన్సెప్ట్ తీసుకొని చేయొచ్చు.